వెల్కమ్ బ్యాక్. ఇంకా ఏం చేద్దామని అంటే ఇప్పుడు చాలా ప్యాషనెట్గా అందరూ యాక్టింగ్ దీంట్లో వస్తూ ఉంటారు. ఒక్కోసారి మనకి అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సో ఒక్కోసారి మంచి ఫిల్మ్స్ రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు కూడా. దానికి మీరు ఏంటి నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అసలు ఈ రోజు ఇంతే, రేపటి గురించి రేపు ఆలోచిస్తానన్న టైపా? అది లేకుండా an easier way to deal with it is to do one story at a time అండి. ఎప్పుడు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫర్ సంథింగ్ రియలీ బిగ్ టు హ్యాపెన్. నాకు ఇలాంటి హీరో ఇలాంటి డైరెక్టర్తోనే పని చేయాలని. మంచి కథ ఉంటే ఇఫ్ యు ఆర్ రియలీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్ అది చేయాలంతే. గివ్ యువర్ బెస్ట్ షాట్ అండ్ అది అక్కడికనే కట్. డోంట్ వెయిట్ ఫర్ రిలీజ్, డోంట్ వెయిట్ ఫర్ బిగ్ స్టార్డమ్, డోంట్ వెయిట్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ స్టార్ట్ రేవింగ్ అబౌట్ ఇట్. నా పని షూటింగ్కే, that's where it stops, because till then I have to give my best product. ఓకే, నాకు వచ్చిన దీన్ని నేను 100% అవుట్పుట్ ఇస్తాను. 100%, and after that you shouldn't bother అండి. రైట్. ఓకే, అంటే ఈ మూవీలో చూస్తున్నాం కదా, ఇందా నుంచి మనం మాట్లాడుకున్నాం, బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? నాకు బాగా ఇష్టమైన చాలా పంచింగ్గా రావాలన్నమాట, తిష్టమని కొట్టాలి అన్నా. ఒకే ఒక క్వార్టర్ నా ప్లీజ్ నా నచ్చింది నాకు. రైట్, నాకు కూడా నచ్చింది. ఏ బ్రాండ్ అయినా పర్లేదన్న, కిక్ ఎక్కితే చాలన్నా, అది మంచిగా. దట్ వాజ్ వెరీ డిఫరెంట్. ఓకే, అంటే అది చేసేటప్పుడు ఎట్లా అనిపించింది? జాలీగానే ఉందండి. అంటే ఇట్స్ లైక్ షిట్, ఒక అమ్మాయికి ఇలాంటి ఒక డైలాగ్ దొరికిందంటే నేను చాలా హ్యాపీ. ఓకే, బికాస్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ట్రై సంథింగ్ న్యూ కదా. సో యా, we should see. ఓకే, సో ఇప్పుడు మూవీ అనేటప్పటికి దానికి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏమీ లేవు. డెఫినెట్లీ. మనం ఇక్కడ చాలా మంది ఈరోజు అందరూ మీకు తెలిసే ఉంటుంది కదా, కన్నడలో చేస్తున్నారు, తెలుగు, తమిళ్, హిందీ, అలా అన్నింటిలో, మలయాళం అన్నింటిలో చేస్తున్నారు. సో మీ ప్లాన్స్ ఏంటి? వాట్ ఈస్ యువర్ డ్రీమ్స్? డ్రీమ్స్ అంటే ఇప్పటికీ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి డైరెక్టర్స్తో పని చేయాలి, అండ్ గివ్ దెమ్ గుడ్ ప్రోడక్ట్, అండ్ hopefully next 5-6 years లో డైరెక్ట్ కూడా చేయాలి. డైరెక్షన్ బికాజ్ ఐ హావ్ బీన్ రైటింగ్, ఐ డిడ్ అ ఫిల్మ్ స్టడీస్ కోర్స్ కూడా. ఓకే, సో చూస్తా. ఫస్ట్ యాక్టింగ్ లో ఫస్ట్ రిలీజ్ అవ్వాలి కదా. సో తెలుగులో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? అసలు మూవీస్ చూస్తారా? తెలుగులో అని స్పెసిఫిక్గా లేదు కానీ శ్రీదేవి మ్యామ్ చాలా, సో అందరికి చాలా ఫేవరెట్. అన్ని మూవీస్ పాతవి అన్ని చూస్తూ ఉంటారు? పాతవి అన్ని చూస్తాను. శ్రీదేవి మేడం అయితే. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఉంటారనమాట. ఇప్పుడు జస్ట్ మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఎవరో ఒకరు ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఇలా చేస్తే బాగుండు, లేకపోతే వాళ్ళలాగా ఉంటే బాగుండు, వావ్ అని అనుకుంటాం. సో మీకు అట్లాంటి ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు? ఇన్స్పైరింగ్ పర్సన్ అంటే డెఫినెట్లీ కమల్ హాసన్ సార్. బికాస్ his contribution to Indian cinema is so immense, and all that he's been doing all these years is give back to cinema as much as he takes. So chala inspiring andi. I really want to meet him once. అది తొందరగా ఆ డ్రీమ్ కూడా మీది కంప్లీట్ అవుతుంది అనుకుంటాం మేము కూడా. సో ఫస్ట్ ఈ ఇంకా మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ, ఈ స్టోరీ వినగానే ఏమనిపించింది అంటే, ఫస్ట్ డైలాగ్స్ కానీ అట్లాంటివి, స్టోరీ ఇది అని స్టోరీ లైన్ అప్ అలా చెప్పగానే ఏమనిపించింది మీకు? నాకు ఫస్ట్ ఫ్రాంక్ గా చెప్తే లైక్ అయ్యో మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ లాగా స్టోరీనా ఏంటిది, మొత్తం షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ఇలాగే తీస్తున్నారు, ఇప్పుడు కమర్షియల్ సినిమా కూడా ఇలాగే తీస్తే ఏంటి. బట్ the twist was that I have a lot of shades in this film, lot of characters that I can play, and different personalities. So okay movie lo manchi different shades unte character ani I got very excited about it. But as we progress through the film, a dialogues kene nen padipoya. It's like wow, this is nijanga andaru nobody writes like that man ala. So ఓకే, ఈ మూవీ ఫీల్డ్లో మనం నచ్చే ఇదేంటంటే, కొన్ని మూవీస్ స్ట్రైట్గా కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి, అయినా సరే వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారనమాట. అంటే ఏంటి, వాళ్ళ కాన్ఫిడెన్స్ని లూజ్ అవ్వకుండా
అదే దీన్ని స్క్రీన్ మీద వాళ్ళు ప్రెజెంట్ చేస్తూ రావడం అనేది చాలా గ్రేట్. Correct, అది వాళ్ళు వస్తూ ఉండాలి కూడా. సో మీ పందా ఏంటి, మీరు ఎలా చేస్తారు అసలు, వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? కాదు అదే, సో నో యు ఆర్ ఆస్కింగ్ మీ దట్ హౌ యు ఆర్ బ్యాలెన్సింగ్. ఓకే, ఇఫ్ యు గెట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. I don't know, it's very simple and if you just keep getting flops manaki you should never lose heart. ఏదైనా స్క్రిప్ట్ ఎర్నెస్ట్గా 100% మనస్ఫూర్తిగా డెడికేషన్తో చేస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గో వేస్ట్ ఆర్ ఫ్లాప్. ఆ సినిమాలో ఏదైనా యుల్ హ్యావ్ సమ్ లెర్నింగ్ టు టేక్, యుల్ హ్యావ్ సమ్ టేక్అవుట్స్ ఫ్రమ్ ఇట్. ఫిల్మ్ ఫ్లాప్ అయితే ఏంటి, మేబీ I really liked working with the director, or I learned 4 things about acting today. అలా ఏదైనా ఒక లెర్నింగ్స్ ఉండాలి కదా. సో ఇట్స్ నాట్ లైక్ ఓకే ఫ్లాప్ అయిందా ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్విట్ అండ్ ఐమ్ గోయింగ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ స్లీప్, అలా ఏం కాదు. కానీ యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ అండ్ యూ షుడెంట్ లెట్ సక్సెస్ గెట్ యువర్ హెడ్ ఆల్సో టూ మచ్, బికాజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఇఫ్ యూ గెట్ ఇట్ నెక్స్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అయితే మొత్తం పోతుంది. యూ విల్ బీ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ డిస్హార్టెడ్. సో ఆల్వేస్ ఒక కన్సిస్టెన్సీ ఉండాలి ఏదైనా పని చేసినప్పుడు. సో చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం కదా, ఒక మంచి పంచింగ్ డైలాగ్ ఉన్న ఒక ట్రైలర్ చూద్దామా మరి ఇప్పుడు? రైట్, ఇప్పుడు ట్రైలర్ చూడండి. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. లవ్వాల్ ఏదైనా జబ్బు చేస్తే బాడీలో ఒక్కపాటే దొబ్బుతుంది. వీళ్ళని లవ్ చేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? రాత్రుల్లో నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు, బైక్ ఎక్కించుకొని తిప్పడం వల్ల బ్యాక్ పెయిన్, వెయిట్ చేస్తూ సిగరెట్లు కాల్చి లంగ్స్, వచ్చాక నెగిటివ్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతే మందు తాగి లివరు, వీళ్ళ గురించి ఆలోచించి మెమరీ లాస్. ఇలా బాడీలో ఉన్న అన్ని పార్ట్లు దొబ్బెట్టే ఒకే ఒక జబ్బు ప్రేమ అని తెలిసి మనల్ని మనం తగలబెట్టుకుని వీళ్ళకి వెళ్తుర్నిస్తే ఆ వెళ్తుర్లో వీళ్ళు ఇంకోళ్ళని ఎత్తుకుంటారా? అయిపోయిందా? ప్రేమించడానికి ఖాళీగా ఉన్నోళ్ళు చాలు, బట్ పెళ్లి చేసుకోవడానికి క్వాలిటీస్ ఉన్నోడు కావాలి. లవ్ యూ దీపు, మిస్ యూ దీపు. ఏ మర్చిపోతామా? షార్ట్ టర్మ్ మెమరీ లాసా? వీలైనంతసేపు మెలకుగా ఉందాం. మెలకుగా ఉండి మాట్లాడుకుందాం. నాకు నీకు ఏముంది, మనం అయిపోయాక. నీ ఇష్టం లేకుండా నువ్వు ఒప్పుకోకుండానే మనదరం ఒక్క మగాన్ని కొడతావే నువ్వు. అసలు ఆడాలకు హార్ట్ అటాక్ ఎందుకు రాదు తెలుసా? ఎందుకు? అసలు మీకు హార్టే ఉండదే. అందరూ 40-50 మార్కుల గాళ్లే తప్ప 100కి 100 తెచ్చుకునే మగాడు ఒక్కళ్ళేడు. అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క క్వార్టర్ అన్నా, ఏ బ్రాండ్ ఏదో ఒకటన్నా, కిక్కెక్కితే చాలు. సో చూసాం కదా, వండర్ఫుల్ ట్రైలర్ అన్నమాట ఇది. మీ ఫేవరెట్ హీరో సాంగ్ అసలు ఇది? అవును కదా, ఇందాక మనం మాట్లాడుకోలేదు, నాకు ఇందాక గుర్తుకు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చింది. సో డైలాగ్స్ కూడా చాలా ఏంటమ్మా అది, ప్రేమించుకోవడానికి ఖాళీగా ఉన్నాడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి మాత్రం క్వాలిటీస్ డైలాగ్స్ మాత్రం నిజంగా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. దానిలో ఇంకా వన్ మోర్ షాట్ మీది ఐస్ వరకు చూపించిన షాట్ చాలా వండర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో అంటే ఈ డైలాగ్స్ ఇవి చేస్తున్నప్పుడు మీకు అక్కడ మీరు చేస్తున్నప్పుడు కూడా మీకు ఇది ఆన్ స్క్రీన్ వచ్చినప్పుడు, ఇది రిలీజ్ అయినప్పుడు వండర్ఫుల్గా ఉంటుంది అంటే ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో అది ఎక్స్పెక్ట్ చేసినవే ఇవన్నీ. సో అది చూస్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ మీకు ఏమనిపించింది? అంటే మీరు లేని సీన్స్లో కానీ మీరున్న సీన్స్లో కానీ ఎట్లా అనిపించింది? ప్రతి ఒక్క సీన్ చేసినప్పుడు కిషోర్ గారు యూస్ టు కమ్ అండ్ సే ఇది ఇలాగే, ఈవెన్ న్యూ మై ప్రొఫైల్ సో వెల్ అనమాట. సో ఇలా తిరిగితే యూ విల్ నాట్ లుక్ నైస్, ఇలా స్మైల్ చేస్తే యూ విల్ నాట్ లుక్ నైస్, మేక్ షూర్ యూర్ లైక్ దిస్, మేక్ షూర్ యూర్ లైక్ దట్, బికాస్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఇలానే కనిపిస్తుంది, ఇది బాగొద్దు, ఐ మీన్ దిస్ వోంట్ బీ నైస్, దిస్ విల్ బీ గుడ్ అలా. సో నాకు అలా ట్రైన్ అయిపోయాను నేను. ఓకే ఒక 10 scenes తర్వాత ఓకే ఐ న్యూ ఓకే దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్ ఫర్ మీ, దిస్ ప్రొఫైల్ నాట్ వర్కింగ్, దిస్ ఇస్ వెరీ హారిబుల్ అలా. సో yeah, I was pretty much
prepared. I knew how every single shot was going to make me look on screen. సో ఇంకా మీ హాబీస్ ఏంటి? నేను పాడతాను. అయితే ఇప్పుడు పాడాలి. మరి పాడాలి. పాడతానని కమ్మునుంటే ఎట్లా మరి? ఏదో ఒకటి, ఈ మూవీలో సాంగ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రియతమా నీ విచట కుశలమని ఇప్పుడు నేను పాడుతున్నా, అందరు పారిపోయేలాగా ఉన్నారు. సో ప్లీజ్ స్టార్ట్. ఏ సాంగ్ అండి? నాకు తెలుగు మీరు ఏ లాంగ్వేజ్ లో పాడినా ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. తమిళ్ ఓకేనా? ఓకే ఓకే. முன்பேவா என் அன்பேவா ஊடவா உயிரேவா முன்பேவா என் அன்பேவா பூப்பூவாய் பூப்பூவா நான் நானா கேட்டேன் என்னை நானே நானியா நெஞ்சம் சொன்னதே முன்பேவா என் அன்பேவா பூப்பூவாய் பூப்பூவா. రాబోయే కాలంలో ఒక సింగర్, ఒక యాక్టర్, ఒక స్క్రిప్ట్ రైటర్, ఒక డైరెక్టర్, అమ్మో అదేం కాదండి, మల్టీ టాలెంటెడ్ అన్నమాట. సో ఏంటి అంటే హాబీగా పాడటమా లేకపోతే? అది చిన్నప్పటి నుంచే మై ఫాదర్ ప్లేస్ ద వీణా అండి. సో నా గ్రాండ్ ఫాదర్ మొత్తం మ్యూజిక్ ఫ్యామిలీనే మేము. సో నేను కర్ణాటిక్ మ్యూజిక్ ఐ లెర్న్ ఫర్ ఆల్మోస్ట్ 17 years. ఓకే. సో దాని తర్వాత కొంచెం ఐ స్టార్టెడ్ గెటింగ్ లిటిల్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ థియేటర్. సో చాలా ప్లేస్, డ్రామా మొత్తం అది వర్క్ షాప్ అని చేసి ఐ జాయిన్డ్ అ థియేటర్ కంపెనీ చెన్నైలో. ఓకే. అది తర్వాత ఐ స్టార్టెడ్ గెటింగ్ మూవీ యాడ్ ఆఫర్స్ వచ్చిన తర్వాత నాకు కో డైరెక్టర్ వచ్చేసి షీ సెడ్ దేర్ ఇస్ అ మూవీ ఇన్ సూర్య సర్స్ ఫిల్మ్ అని చెప్పేసి అప్పుడు 7th Sense దొరికింది, ఫస్ట్ ఫిల్మ్. ఓకే. సో అట్లా తమిళ్ మూవీ, ఆ తర్వాత మళ్ళీ తెలుగు మూవీ, ఇప్పుడేమో ఇంకొకటి పంచింగ్ డైలాగ్ ఉంది, మంచి ఒక మూవీ. సో ఇలా జర్నీ సాగుతూ ఉందన్నమాట. రైట్. ఓకే. ఈ మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళైతే అందరూ చాలా సూపర్గా ఉంది అని అంటున్నారు. సో ఆడియన్స్కి ఏమైనా చెప్పదలిస్తే? చాలా థ్యాంక్స్, ఇంత మంచి రెస్పాన్స్ దొరికింది. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత ఐ మీన్ ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ and support us through the entire marketing and publicity of this film. And thank you so much for the shares again. It really means a lot to my team and me. Thank you. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ చాలా ఫనీగా సాగిపోయింది ఇంటర్వ్యూ కూడా. ఇలానే మంచి హిట్ రావాలని, ట్రైలర్ లానే హిట్ కూడా అవ్వాలని చెప్పి మూవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదండి, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.